నాయకుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ డెడికేటెడ్ లీడర్ కేసీఆర్ గారి చేతుల మీదుగా ఈ పూజ స్టార్ట్ అవటం, అలాగే ఈ సినిమా కథ నాకు సుబ్బారెడ్డి చెప్పడానికి వచ్చినప్పుడు అతను గెటప్ అది చూసి నేను ఎవరినో వేసాడు బుట్టలోకి, నాకు ఆ దండ తీసుకొచ్చి నా మెడలో వేస్తున్నాడు అనుకున్నాను. బట్ 4-5 రోజులు తిప్పిన తర్వాత నేను ఒకరోజు కథ వినటం జరిగింది. కథ నాకు ఏమైనా నీ గెటప్కు నీ టాలెంట్కి సంబంధం లేకుండా ఉంది, ముందు గెటప్ మార్చని చెప్పా. అంత ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ చేసుకున్నాడు. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కూడా మనం కూడా మనుషుల్ని గెస్ చేయటంలో తప్పు చేస్తాం అనే ఫీలింగ్కి వచ్చా సుబ్బారెడ్డి తన టాలెంట్ని చూసిన తర్వాత. ఎస్పెషల్లీ ఈ సినిమా నాకు చాలా సంతోషం కలిగించే విషయం ఏంటంటే, ఒక ఫ్రెండ్ కొడుకేమో ప్రొడ్యూసరు, ఇంకో ఫ్రెండ్ కొడుకు హీరో. వీళ్ళు పెద్దగా ప్రొడ్యూసర్లు అయ్యారు, హీరోలు అవుతున్నారు, ఇంకా నేను కూడా మధ్యలోనే ఉన్నాను. అదొక చాలా సంతోషించదగిన విషయం.